హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే వీడియో చూస్తున్నారు కదండి, ఎగ్గు పచ్చడి అది. దానికి ఈరోజైతే అదే చేద్దామండి. కావాల్సినవి ఒక 6 గుడ్లు, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, జీలకర్ర మెంతుల పొడి, ఇంకా ఇంతే అండి. దీనికైతే ముందుగా అయితే ఎగ్స్ని మిక్సీ బౌల్లో కొట్టేసుకొని ఉప్పు కారం వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా వస్తుంది. వచ్చినాక ఒక బౌల్కి ఆయిల్ రుద్దుకొని దానికైతే ఆయిల్ రుద్దుకోవాలండి. ఎందుకంటే ఉడికినాక రావాలి ఈజీగా అంటే రుద్దాల్సిందే. కొంచెం ఆయిల్ అందులో పోసేసుకోవాలండి. పోసుకున్న తర్వాత ఒక కుక్కర్ గిన్నె మూత పెట్టేసుకొని కుక్కర్ గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని ఏదైనా క్లిప్ పెట్టేసుకొని ఈ గిన్నె అందులో పెట్టేయడం అండి. పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇంకా 2 విజిల్స్ వచ్చేంత వరకు ఈ లోపు అయితే అది కుక్ అయ్యేలోపు మా అమ్మాయి అయితే మా సార్కి రాఖీ పంపించిందండి. అది ఆల్రెడీ తీసిన, కానీ అందులో ఏమేమి ఉన్నాయో మీకు చూపిద్దామని, కొద్దిగా టైం ఉంది కదండి అందుకే చూపిద్దాం అన్నట్టుగా తీసిన. అందులో అయితే ఇది బిస్కెట్స్ డబ్బా, ఇది ఏంటిదో అండి మరి నాకైతే తెలియదు. ఈ 2 ఏవో తినే చాక్లెట్స్, ఒక కార్డు, అందులో అక్షంతలు, కుంకుమ, అదే అక్షంతలే అండి. మళ్ళీ ఇవి బిస్కెట్సే అండి, బిస్కెట్స్. ఇంకోటి అయితే చాక్లెట్స్ ఉన్నట్టున్నాయి అవి. అందులో ఈ చాక్లెట్స్ లెఫ్ట్ హ్యాండ్లో ఉన్నాయి చాక్లెట్స్. ఈ లోపు అయితే ఇది రెడీ అయిపోయిందండి. ఇదైతే ఇలా కట్ చేసుకోవాలి, ముక్కలుగా కట్ చేసేసుకొని ఆయిల్ పోసుకొని వేడయ్యాక ఇవి ముక్కలు అందులో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కలేదండి, వేడెక్కినాక ఇవి వేసేసుకోవాలి. వేడెక్కక ముందుకు వేసుకుంటూ ఆయిల్ పట్టేస్తుంది. బాగా హీట్ అయిన తర్వాతనే వేయండి. వేసినాక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఏగనివ్వాలి అంటే మా మడిది నవ్వుతాడండి, మరి ఏమనాలో నాకైతే తెలియదు, మీరు చెప్పండి. అట్లా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి. ఇంకా తీసి అదే మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్లోనే మనము ఈ పచ్చడికి కావాల్సినవి అన్నీ అందులో, ఇక మిగతావి కూడా అందులో వేసుకొని అట్లనే తీసుకోవాలండి. మన దగ్గర ఎన్ని పీసెస్ ఉంటే అన్ని వేసుకొని తీసుకోవచ్చు. మీ కాడ ఎన్ని గుడ్లు ఉంటే అంత వీలుని బట్టి చేసేసుకోండి. నేనైతే 6 ఉన్నాయి కాబట్టి 6 చేస్తున్నా. అదే మిగిలిన ఆయిల్లో కొంచెం పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్, కొత్తిమీర, జీలకర్ర మెంతుల పొడి, ఇంకా మనం మామిడికాయ పచ్చడికి ఎట్లయితే వేస్తామో అట్లనే వేయాలండి. వేసి కలిపేసుకోవడమే. కారం ఇంకా మీకు చూసుకొని కలుపుకోండి. ఇది ఇంత అని కొలత అయితే ఏమి ఉండదండి. ఎందుకంటే ఇదైతే ఒక 15 days వరకు అయితే నిల్వ ఉంటుంది ఈ పచ్చడి అయితే. మా బాబుకి అయితే చాలా ఇష్టం అండి ఇదైతే. ఇందులో లెమన్ పిండుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.